మన విజనరీ చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలదించుకునే విధంగా ఈ సంవత్సర పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువుని దేశవ్యాప్తంగా తీసిండు. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో అంటే 2025 అప్రాక్సిమేట్లీ ఎలక్షన్స్కి బిఫోర్ ఏప్రిల్ మే ఆ టైంలో జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ నెంబర్ 1, సౌత్ ఇండియాలో నెంబర్ 1 ప్లస్ ఎంటైర్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ నెంబర్ 1. అంటే దాదాపు 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెజార్టీ మంత్స్లలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది. సౌత్ ఇండియాలో ఎవ్రీ టైం ఫస్ట్ ప్లేస్లో వచ్చింది జిఎస్టీ. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయిన మొదలు ఇప్పటి వరకు గత 12 నెలల కాలంలో జిఎస్టీ ప్రతి మంత్ మైనస్లోనే ఉన్నది. మైనస్లో ఉండుకుంటా అది ఇంకా దిగజారి ఇప్పుడు ఈరోజు పొరుగున ఉన్న తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ 8% పెరిగింది అక్కడ జిఎస్టీ. ఆఖరికి ఏమీ లేని బీహార్లో కూడా 12% జిఎస్టీ పెరిగింది. కానీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆదాయం జిఎస్టీ టోటల్గా మైనస్లోకి తీసుకెళ్ళిండు. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు అసమర్థ ప్రభుత్వ పరిపాలనకి నిదర్శనం. కేవలం విజనరీ అని చెప్పుకోవడం కేవలం పేపర్లలో కాదు, ఓన్లీ మాటల్లో తప్పిస్తే చేతల్లో ఎప్పుడూ చూపించడు చంద్రబాబు. దానికి సజీవ సాక్షాత్తే ఉదాహరణనే ఈ గత సంవత్సర పరిపాలనలో జిఎస్టీ ఘోరంగా డమాలైపోయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మెచ్చుకోదగ్గ ప్రదర్శన చేసింది. అదేంటంటే లిక్కర్ సేల్స్లో అన్ని రాష్ట్రాలని మించిపోయి అద్భుతంగా ముందుకెళ్తుంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పరిపాలనలో కేవలం అట్టహాసాలు, ఆర్భటాలు తప్పిస్తే, ఎక్కడ చూసినా పేపర్లలో తప్పిస్తే, మాటల్లో తప్పిస్తే చేతల్లో అతను విజనరీ కాదు. దయచేసి ఇప్పటికైనా కొంతమంది మేధావులారా, టీడీపీకి ఇంకా విజనరీ అని చెప్పి మంచి అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పొగిడే కొంతమంది మేధావులు ఇప్పటికైనా ఆలోచించండి. విజనరీ అంటే 4 బిల్డింగులు అవి కట్టడం కాదు. ప్రజలకి మంచి సౌకర్యాలు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన సంస్కరణలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన విజనరీ. సో అలాంటి నిజమైన విజనరీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల పరిపాలనలో జిఎస్టీ, జీడిపి, పారిశ్రామిక వృద్ధి రేటులో ముందు తీసుకెళ్ళింది జగన్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణ చేసిరో అవన్నింటినీ అధపాతాలని తొక్కి ఇప్పుడు కేవలం లిక్కర్ సేల్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు అనేది తీసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇప్పటికైనా గ్రహించండి.